గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. గణపతి గారు రాస్తున్నారు బెంగళూరు నుంచి. కృష్ణుడికి ఉన్నది అష్టభార్యల 16,000 మందా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. భాగవతంలో అతి సూక్ష్మమైనటువంటి మంత్ర రహస్యము ఈ 16,000 అనేటువంటి ఒక సంఖ్య. శ్రీకృష్ణ పరమాత్మకి 8 మంది భార్యలోని భాగవతం స్పష్టంగా చెప్తున్నది. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, భద్ర, తర్వాత లాక్మగతి, ఇట్లా 8 మంది భార్యలు ఉన్నారు ఆయనకి. మరి 16,000 మంది భార్యలు అన్నటువంటి సూక్ష్మ రహస్యం ఏమిటి? ఆలింగనే శక్తిపాత వినియోగ అనేటువంటి మంత్ర సూత్రం ఒకటి ఉన్నది. సాధనా రహస్యాలలో, మంత్ర సాధనా రహస్యాలలో శక్తిపాతము అనేటువంటిది ఒక విశిష్ట ప్రక్రియ. తద్వారా గురువు తన శిష్యుడికి శక్తిపాతము ద్వారా తన శక్తిని ధారపోసేటువంటి విశిష్ట ప్రక్రియ అది. ద్వాపర యుగం తర్వాత వచ్చేదేమిటి? కలియుగం. కలియుగంలో మరి ధర్మగ్లాని ఏర్పడుతుందిగా, ధర్మం ఒక పాదం మీదేగా నడుస్తుంది. ఆనాటి నుండి భూమి మీద అవతారం ఎత్తినటువంటి మహర్షులందరూ కూడా ప్రతి అవతారంలోనూ శ్రీ మహావిష్ణువును సేవించి, అలా శ్రీ మహావిష్ణువు సేవ కోసం పునః మళ్ళీ, ఎందుకని ఆయన అన్ని అవతారాలు ఎత్తారు. ఆయన మత్స్యావతారము, కూర్మావతారము, వరహావతారం, ఇట్లా అన్ని అవతారాలలోనూ వారిని సేవించుకున్నారు ఈ ఋషులు. ఈ ఋషులందరికీ తెలుసు ఏమని, శ్రీకృష్ణ పరమాత్మ అవతారం తర్వాత మరి కలియుగమే, ఇక ధర్మానికి అవకాశం లేదు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి స్వామివారిని శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకున్నారు రామావతారం తర్వాత. ఏమని, అయ్యా ద్వాపరయుగం వరకు మేము అవతారాన్ని తీసుకుంటాం, ద్వాపరం తర్వాత మా పరిస్థితి ఏమిటి, ఇంకా ఇలా ఎన్ని జన్మలు మేము ఎత్తాలి, మీలో ఎప్పుడు మేము ఐక్యం కావాలి అని అడిగారు. రామావతారం పిదప శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఈ మహర్షులకు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే 16,000 మంది గోపికలుగా మీరు ద్వాపర యుగంలో అవతారము దాల్చండి. చాలా సునిశ్చితమైనటువంటి అంశం ఇది. ఇది బయటికి చెప్పలేము. చెప్పకపోతే శ్రీకృష్ణ పరమాత్మకి 16,000 మంది భార్యలా అన్నటువంటి అపప్రథ సమాజంలో నిలబడిపోతుంది. ఇది మంత్ర రహస్యం. ఇది ఈ 16,000 మంది గోపికలుగా ఎందుకు తీసుకున్నారు ఆయన అంటే, ఈ జన్మను సైతము, అంటే స్త్రీ జన్మను సైతము వారు తీసుకున్నటువంటి ఆ వినియోగంతో ఇక తదుపరి జన్మకు అవకాశం లేకుండా, ధర్మశాస్త్రము సనాతన ధర్మములో చాలా పవిత్రమైనది. ఆలింగనము భార్య సమురాలికి మాత్రమే సాధ్యం, అందరికీ ఇవ్వకూడదు. మన సనాతన ధర్మంలో అందుకే చూడండి, ఎదుటివారిని ఎవరినైనా మనం పలకరించాలి అంటే నమస్కారం చేస్తాం. అదే విదేశీ మతాలలో అయితే ఆలింగనం చేసుకుంటారు. మనలో ఆలింగనము భార్య సమురాలికి మాత్రము తప్ప అన్యులకి ఇవ్వకూడదు. అలా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కౌగిలిలో ఈ గోపికలందరూ వసించి, తద్వారా శక్తిపాతము ద్వారా వారు ఆ జన్మతోటి ముక్తిని పొంది జన్మరాహిత్యం వైపు వైకుంఠం వెళ్ళారు వారు. అంతే తప్ప 16,000 మంది గోపికలు అన్నటువంటిది బాహ్యంలో కనిపించేటువంటి స్త్రీ పురుష తత్వము కాదది. అందుకే చెప్పాను, భాగవతంలో శ్రీకృష్ణావతారము ఒక తత్వము, అది ఒక రూపము కాదు. అది అర్థం చేసుకోవాలి అంటే నిగూఢమైనటువంటి మంత్ర రహస్యం తెలిసి ఉండాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా మళ్ళీ సాక్షాత్తు యోగమాయ ఉపాసకుడు ఆయన. అందుకే చూడండి, అష్టమి నాడు అమ్మవారు అక్కడ యోగమాయగా పుడితే ఇక్కడ ఈయన శ్రీకృష్ణ పరమాత్మగా పుట్టాడు. అందుకే దుర్గాష్టమి. అష్టమి ప్రాధాన్యత ఏమిటి? అటు అమ్మవారికి ఇటు శ్రీకృష్ణ పరమాత్మకి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి రోజు. ఆ 16,000 అనేటువంటి సంఖ్య షోడశీ స్వరూపం, కళాప్రపూర్ణ స్వరూపము. అమ్మవారు లలితా మహాత్రిపుర సుందరీదేవి వయస్సు 16 సంవత్సరములు అని లలితోపాఖ్యానం చెప్తుంది మనకి. 16 సంవత్సరముల పూర్ణప్రాయము అంటే ఆ 16 తోటి పూర్ణత్వం నిండి వాళ్ళకి ఈ జన్మ నుంచి రాహిత్యం పొందారు వారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మకి భాగవతములో సప్రమాణికంగా మనకి 8 మంది భార్యలు అని మాత్రం చెప్పబడుతుంది.